Hello, people. We had a super duper trip to Chirala Ramapuram beach. This video is all about that. Sri Rama? Rame Rame Manorame Sahasra Tatulyam Ramanama. By God. మేము 8 కల్లాస్ మాండో గచ్చిపూడి నుంచి స్టార్ట్ అయ్యాం. నాకు ఔటర్ రింగ్ రోడ్ లో డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. రవికేమో ఔటర్ రింగ్ రోడ్ లో డ్రైవింగ్ అంటే బోర్. ఒక ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, ఒకటే ఫ్లోలో స్పీడ్ మెయింటైన్ చేయాలి అంటే ఆయనకి నిద్ర వచ్చేస్తుంది డ్రైవింగ్ అప్పుడు. అందుకని ఔటర్ రింగ్ రోడ్ దిగాక కొంతసేపు వరకు నేను, ఆ తర్వాత రవి అలాగా చేంజ్ చేసుకుంటూ వి కంటిన్యూడ్ డ్రైవింగ్. నల్గొండ దాటాక ఒక పార్క్ చూసుకొని అక్కడ వీటుకే బ్రంచ్ బ్రేక్. ఇక్కడ మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా పెట్టుకొని నేను, రవి, అచ్యుత అందరం తినేసాం. ఇది మా బుడ్డోడి టీ బ్రేక్. అక్కడ ఫైర్ వచ్చిందంటనే. మళ్ళీ వన్స్ మోర్ ప్లీజ్. పోలీస్ పోతున్నామనా? నువ్వు లడ్డూ సింగ్ అనుకున్నానే. కాదా, నువ్వు లడ్డూ సింగ్ కదా? మా నాన్న నేను శివ కాదు, నేను వైరా. మనం శివ గేమ్ అవుతున్నాం ఇప్పుడు. ఓ మై మ్యాడ్. నేను శివకు ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఎవరే అది? నేను రేవాని. Finally, here we come to the Rivera Beach Resorts. Hyderabad to Chirala is almost 300 kilometers. Final ga memo 8 ki start aithe 3 PM ki reach ayyamu. And this is our room 6102. రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది అండ్ లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ బాగా ఇచ్చారు. అండ్ ఫస్ట్ కింద ఆ బండలు చూసి ఏంటబ్బా ఫ్లోరింగ్ ఇలా ఉంది అనుకున్నాను, కానీ బీచ్కి వెళ్ళి వచ్చాక ఆ ఫ్లోరింగ్ వాల్యూ తెలిసింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్ టు స్టే ఫర్ మినిమం 2 days. రూమ్ చెక్ ఇన్ చేశాక ఒక 2 hours పడుకొని ఈవినింగ్ 5కి లేచి కాఫీ తాగి దెన్ ఆర్ బీచ్ టైమ్ స్టార్ట్స్. ఒక 2 hours బీచ్ సైడ్ ఎంజాయ్ చేశాక ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి రేవో రెస్టారెంట్కి వచ్చాము. రేవో రెస్టారెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ రివెరా బీచ్ రిసార్ట్. ఇక్కడ మేము డిన్నర్ ఎంజాయ్ చేసాం. ఈ రెస్టారెంట్ కూడా చాలా స్పేషియస్గా అండ్ చాలా టేస్టీగా ఉన్నది. అండ్ వీ ఎంజాయ్డ్ ద ఫుడ్ ఫర్ 2 days హియర్.
డిన్నర్ అయిపోయాక అలా ఒక రౌండ్ షికార్ కొట్టాం చీరాల వరకు. ఏంటి పదా ఎందుకు ఏంటి బీచ్కి? సరే నువ్వు బీచ్కి వెళ్ళు, నేను తినేసి రానా వస్తాను. పోలీసు వాడు పట్టుకుంటే నేను ఎలా చేయడు. పోలీస్ అంకులే కొట్టేస్తావు నువ్వు స్మాల్ బాయ్ కదా. దా ఇంక పదా. మనం బే ఆఫ్ బెంగాల్ దగ్గరలో ఉన్నాం కాబట్టి సన్ రైజ్ బాగుంటుంది అని 5:30కి అలారం పెట్టుకున్నాం. కానీ లేచి చూస్తే అంతా మబ్బులే ఉన్నాయి. సరే అని మళ్ళీ పడుకొని 7:30కి లేచాం. లేచి బ్రేక్ఫాస్ట్ చేసి బీచ్కి స్టార్ట్ అయ్యాం. రివేరా రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఈ రేవో రిసార్ట్లో. అక్కడికి వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్లో మాత్రం చాలా ఆప్షన్సే ఉన్నాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక అక్కడి నుంచి డైరెక్ట్ గా లెట్స్ గో 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 బీచ్. నిశ్చిత మాత్రం ఫుల్ తో ఎంజాయ్ చేశాడు విత్ బోత్ శాండ్ క్యాజల్ అండ్ విత్ బీచ్ వాటర్. ముందర మాట్లాడితే ఓ శాండ్ క్యాజల్ కిట్తో రెడీ అయిపోతాడు. మనం కోట కట్టుకుందాం అంటాడు. రుచిత ఫస్ట్ డే అంతా శాండ్ క్యాసిల్ తోనే బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత మేము వాటర్లోకి వెళ్తున్నామని చెప్పి వాడు కూడా వచ్చాడు. సెకండ్ డే వాడే అడిగాడు కూడా, అమ్మా ఇంకా చాలు శాండ్ క్యాసిల్, వాటర్లోకి వెళ్దామని.
బీచ్ లో ఒక 2 hours ఎంజాయ్ చేసి రూమ్ కి వెళ్ళి మళ్ళీ స్నానాలు అన్ని కంప్లీట్ చేసుకుని మేము బాపట్ల వెళ్ళాము. ట్రిప్ అనగానే అచ్యుత మినిమం ఎక్స్పెక్టేషన్ రోజుకో బొమ్మ కొనివ్వాలి. వాడు అడిగింది ఇవ్వకపోతే మాకు మనశ్శాంతి ఉండదు. సో వాడికి ఒక బొమ్మ కొనిస్తే వాడు దాన్ని ఆడుకుంటే మేము ప్రశాంతంగా లంచ్ కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడ ఆ హంగామానే జరుగుతుంది. మాకు ట్రిప్స్ లో మెయిన్ ప్రాబ్లం అచ్యుత ఫుడ్. ఎక్కడంటే అక్కడ ఏదంటే అది తిండు. చాలా పిక్కీ ఈటరు. చూడండి లంచ్ ఏంటి అంటే అక్కడ కొంచెం ఏదో కెలికాడు, ఇంకా సరిపోదని చెప్పేసి జ్యూస్ తాగిస్తున్నాం ఇక్కడ వెంకటేశ్వర జ్యూస్ లో. అచ్యుతకి ఆఫ్టర్నూన్ నాప్ ఇంకా అలవాటు ఉంది. సో లంచ్ అయ్యాక రూమ్ కి వచ్చి ఒక 2 hours పడుకొని మళ్ళీ ఈవినింగ్ సూర్యలంక బీచ్ కి రెడీ అయ్యాం. చలో 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 సూర్యలంక బీచ్. రిసార్ట్ అండ్ బీచ్ దగ్గరలో కొన్ని పిక్స్ ఇలా దిగాం. అచ్యుతకి సూర్యలంక బీచ్ చాలా నచ్చింది. మెయిన్లీ బికాస్ ఆఫ్ 2 reasons. బయట షాప్స్ లో బొమ్మలు ఉన్నాయి, అండ్ నెంబర్ 2 అక్కడ శాండ్ క్యాజిల్ లో పిచ్చగా ఆడుకున్నాడు అచ్యుత. అందుకోసం చూడండి వాడి వేషాలన్నీ ఇందులో. సూర్యలంక బీచ్ లో ఒక 1 hour స్పెండ్ చేశాక వి అగైన్ హెడెడ్ బ్యాక్ టు అవర్ రిసార్ట్. రిసార్ట్ లో ఇవాళ బీచ్ డిన్నర్ అండ్ కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నాం. హ్యాపీ బర్త్డే టు మీ. బీచ్ సైడ్ డిన్నర్ ఈజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేచర్ కి అంత దగ్గరగా ఆ వేవ్ సౌండ్, ఆ ఫీలే వేరప్ప. మేము రిషికేష్ లో క్యాంపింగ్ అండ్ రివర్ వాటర్ రాఫ్టింగ్ చేసాం. అక్కడ రివర్ సైడ్ డిన్నర్ చేసాము. దాని తర్వాత దిస్ ఇస్ సంథింగ్ సిమిలర్ ఎక్స్పీరియన్స్. Birthday to you. Have you want some cake? Only. Kada. Happy birthday to you. Thank you.
ఎందుకు తీసుకెళ్ళావు? ఉమ్, ఉమ్. నీకు ఇష్టమా క్యాప్ అంటే? అయ్యో, ఎవరు తీసుకున్నారంటావు? అవ్యా, నీకెవరు చెప్పారు? అవునా, మరి మనం ఇంకో క్యాప్ కొనుక్కుందామా? డెకాథ్లాన్కి వెళ్ళి కొనుక్కుందామా? స్కూటర్ నడిపి డెకాథ్లాన్కి వెళ్ళి క్యాప్ తెచ్చుకుందామా? పోనీ, ఇంకోసారి క్యాప్ మర్చిపో కాసేపు. రామాపురం బీచ్లో క్యాప్ పోయింది. డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక రూమ్కి వెళ్ళి పడుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షూరు. శాండ్ క్యాజిల్ కిట్, ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ శాండ్ క్యాజిల్ కిట్, దాంతో చలో టు బీచ్. సూర్యలంక బీచ్ లో ఒక పెద్ద శాండ్ క్యాజిల్ కిట్ కొనుక్కున్నాము. మళ్ళీ అప్పుడు అచ్యుత చెప్పడం, ఈ చిన్నది ఏం బాలేదమ్మా, పెద్దది కావాలి. బీచ్ లో ఒక 2 hours స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వి వెంట్ టు అవర్ బ్రేక్ఫాస్ట్. ఎందుకు మళ్ళీ మళ్ళీ వన్ లాస్ట్ టైం. With lots of memories, we are starting back home from Rivera Beach Resorts. Bye bye Rivera. అచ్యుత ఎక్స్ప్రెషన్స్ చూడండి వాడు సోడా తాగినప్పుడు. ట్రిప్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ షాపింగ్ అన్నది మా ఫీలింగ్. సరే, అందుకోసమని కొన్ని శారీస్ కూడా కొనుక్కున్నాము మా మదర్కి, మా అత్తగారికి, అందరికి. అండ్ వి స్టార్టెడ్ బ్యాక్ హోమ్.